చైర్మన్ ఎన్నికలు జరిగిన సందర్భం లోపల అడ్వాల జ్యోతి లక్ష్మణ్ 36వ వార్డు కౌన్సిలర్ గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మా అభ్యర్థికి 24 ఓట్లు వచ్చినాయి, ఎదుటి అభ్యర్థికి 23 ఓట్లు వచ్చినాయి. ఎన్నికల అధికారి అడ్వాల జ్యోతి గారు అధికారికంగా చైర్మన్గా ఎన్నిక కాబడ్డారు, ప్రమాణ స్వీకారం చేసే డేట్ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. 24 ఓట్లు ఏ పార్టీలో? 24 ఓట్లు అందరి గౌరవ కౌన్సిలర్లతోటి మద్దతుతోటి అడ్వాల జ్యోతి గారు చైర్మన్గా ఎన్నికైనందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు చెప్తూ, మా జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా జరిగిన ఎన్నికలకు అందరూ సహకరించినందుకు నమస్కారం చెప్తూ శుభాకాంక్షలు. ఖచ్చితంగా రెబల్గా చేయాల్సి చేసింది. వారికి మేము మద్దతు కూడా తెలిపినాం. ఎందుకంటే గతంలో కూడా ఆమె చెయ్యమ్మా అని మేమే చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం. చేసింది, గెలిచింది. కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఈరోజు మున్సిపల్ చైర్మన్ ఖాళీ అయినటువంటి దానికి ఎన్నిక జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా మొట్టమొదట కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు. ఎందుకంటే దాదాపు 14 నెలలైంది ఖాళీ. గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకుంటారంటే స్టెప్ తీసుకోలేదు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సార్ ముందుకు తీసుకెళ్ళి జీవో ఇష్యూ చేయించి ఇమీడియట్ ఎలక్షన్ కండక్ట్ చేయించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఇక్కడ ఖాళీ అయిన సీటు బీసీ వర్గానికి చెందింది, పద్మశాలి వర్గానికి చెందింది. ఇవాళ కావాలని పద్మశాలి వర్గాన్ని పక్కన పెట్టి మున్నూరు కాపు వర్గానికి గౌరవ ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయడం జరిగింది. మేము న్యాయంగా అడిగినాం, అన్యాయంగా అడగట్లేదు. మా సీటు మాకు కావాలని కోరుకున్నాం. కానీ మీరు సపోర్ట్ చేయనందుకు మేమంతా ఒక్కటైనా మా వర్గానికి సంబంధించిన ఖాళీ అయిన సీటు, మా వర్గం అని కాదు, ఖాళీ అయిన సీట్లో ఎవరైతే కూర్చోవాలో వాళ్ళని కూర్చోబెట్టడానికి మేము ముందుకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా మంత్రి గారికి లెటర్ రాస్తాను, ఎందుకంటే ఆయననే మున్సిపల్ శాఖ మంత్రి. గతంలో మనం అంతా కలిసి మా వాయిస్ మీరు పబ్లిక్లో తీసుకున్నటువంటి మమ్మల్ని కోఆర్డినేట్ చేసి 4th పిల్లర్గా ఉన్నటువంటి పత్రికా మిత్రులు ఖచ్చితంగా మీడియాకు అలో ఉండాలి మీటింగ్కి. కాబట్టి లోపల జరుగుతున్న సమావేశాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా న్యాయంగా మీరు రావాల్సిందే. దాని కొరకు నాకు పోరాటం ఎక్కడికైనా కావాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్ళి నేను వినతి పత్రం ఇచ్చేసి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సందర్భంగా చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కౌన్సిలర్ నా పక్షాన ఉండి నాకు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి, బీజేపీ వాళ్ళైనా, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఎవరైనా ప్రతి ఒక్కరికి నాకు ఓటేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరితో నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఈ క్షణం ప్రతిరోజు ఈ పదవి అయిపోయేంత వరకు నేను అందరితో కలిసి వాళ్ళకు అనుగుణంగా నేను ఉంటానని మీడియా సమక్షంగా తెలియజేస్తున్నాను. అలాగే జీవన్ అన్నకు థ్యాంక్ యూ సో మచ్, అన్నకు ధన్యవాదాలు. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎలాగైతే నన్ను గెలిపించిర్రో అలాగే నేను ఉండి ఈ ఎంతకాలం నా పదవి ఉన్నా అంతకాలం నేనుండి అందరికీ అనుగుణంగా ఉండి వాళ్ళు ఏం కోరుకుంటే నేను అలా పనిచేస్తానని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఎంతమంది మీకు సపోర్ట్ చేశారు? 24 ఓట్లు వచ్చినాయి. ఏ పార్టీ నుంచి ఎంతమంది? బీఆర్ఎస్ నుంచి వచ్చినాయి, ఇండిపెండెంట్ నుంచి వచ్చినాయి, బీజేపీ నుంచి వచ్చినాయి, కాంగ్రెస్ నుంచి కూడా వచ్చినాయి. సంఖ్య చెప్పారు. 24 వచ్చినాయి. 12 బీఆర్ఎస్ వచ్చినాయి, 7 కాంగ్రెస్ వచ్చినాయి, 2 బీజేపీ వచ్చినాయి, ఇండిపెండెంట్ 3 వచ్చినాయి, ఎంఐఎం 1 వచ్చింది, ఇండిపెండెంట్ 2 వచ్చినాయి. పార్టీ మారుతున్నారా? ఎందుకు మారాలి? ఇది నా హక్కు, ఇది నా హక్కు. ఇది పద్మశాలి నుంచి వేయింది కాబట్టి, పద్మశాలికి వచ్చింది కాబట్టి ఇది నా హక్కు. అంటే జీవన కృతజ్ఞత మాకు వచ్చింది అంతే. పద్మశాలి బీసీ మహిళగా మేము పోరాడినాం ఇన్ని రోజుల నుంచి. సో మాకు వచ్చింది, మాకు అంతే సంతోషం. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారము. ఇవాళ జగిత్యాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో బీసీ మహిళగా రిజర్వేషన్ సీటు ఖాళీ అయినది. ఒకప్పుడు ఒక లేడీ ఉండే గతంలో బీసీ నుంచేలే చైర్మన్గా, కానీ ఇప్పుడు ఆమె రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు బీసీ సీటు ఖాళీ ఉండడం వల్ల మరలా మున్సిపల్ ఎన్నికలు పెట్టుకొని మేమందరం కలిసి బీఆర్ఎస్ పార్టీ నుంచేలే ఎన్నుకున్నాము అడ్వాల జ్యోతక్కని చైర్మన్గా.
మేమందరం కలిసి అక్కడిని చైర్మన్గా చేసుకున్నందుకు అక్కకు కానీ మాకు అందరూ ఓటింగ్ వేసిన సపోర్ట్ ఇచ్చిన కౌన్సిలర్స్ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారములు ధన్యవాదాలు చెప్తున్నాను. గెలిపించుకున్న పార్టీని మాత్రము విడిచిపెట్టేవారం కాదండి. మేము బీఆర్ఎస్ నుంచేలే ఉంటాము. బీఆర్ఎస్ నుంచేలే మేము కంపల్సరీ ప్రతి ఒక్క పనులు కూడా మేము చేసుకుంటామండి. ఈ యొక్క సందర్భంగా చెప్తున్నాను. దయచేసి ఎవరైనా మా పైన కోపాలు ఉంటే దయచేసి క్షమించగలరని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ సంబంధించి చైర్పర్సన్గా నిర్వహించబడింది. 48 సభ్యులు గాను 45 మంది హాజరు కావడం జరిగింది. 47 మంది కాబట్టి కూడా వచ్చారు కాబట్టి ఎన్నిక నిర్వహించడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ తరఫున వాణి గారు కూడా చేశారు. తర్వాత బీఆర్ఎస్ క్యాండిడేట్గా గెలిచినప్పటికీ కూడా పదవారి జ్యోతి అనే క్యాండిడేట్ కూడా తను కూడా పోటీ చేయడానికి ఎన్నిక నిర్వహించడం జరిగింది. పదవారి జ్యోతి గారికి 24 ఓట్లు రావడం జరిగింది. అందులో వాణి గారికి 28 ఓట్లు రావడం జరిగింది. 2 ఓట్లు వచ్చిన పదవారి జ్యోతి గారికి విప్పు గురించి యాజ్ పర్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎలక్షన్ సంబంధించి విప్పు జారీ చేసినమాట వాస్తవం. విప్పు జారీ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే కౌన్సిలర్స్ రిసీవ్ చేసుకున్నారో తర్వాత 3 days లోపల మాకు విప్పు ఇచ్చినట్లయితే ఫర్దర్గా మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసు రిప్లై చేస్తుంది దీని కాబట్టి ఎందుకు వీళ్ళు తిరస్కరించిన అవన్నీ పరిశీలించి 3 రోజుల లోపల మాకు కంప్లైంట్ ఇవ్వాలి. సమ్మిల్ల వాణి గారికి